కానీ మీరు నా వల్ల ప్రతిసారి విషయాన్ని మింగుతున్నారు. నేను చేసిన మోసాన్ని మర్చిపోయి నాకు సాయం చేస్తున్నారు. కాదండి, నా వల్ల కాదు, ఇంకా చాలు. ఏమంటున్నావమ్మా? నువ్వు చేసిన తప్పేంటి? చెప్పిన అబద్ధం ఏంటి? అదేం లేదు డాడ్. ఉంది. ఇప్పుడెందుకు ఇవన్నీ? ఇప్పుడే చెప్పాలి. లీవ్ ఇట్ నిత్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు కూడా జరగబోయేది అదే కాబట్టి నేను ఇప్పుడే చెప్పి తీరాలి. బాధ పెట్టే నిజమైతే చెప్పాల్సిన అవసరం లేదమ్మా. బాధపడటమో భయపడటమో తను చెప్పాలనుకుంటుంది కదా, చెప్పనివ్వండి. అవసరం లేదు అత్తయ్య. తను ఏం చెప్పాలనుకుంటుందో మనందరికీ తెలుసు. లేదండి, నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీకు కూడా తెలీదు. జైకి కూడా తెలియని విషయం అంటే ఏదో పెద్ద రహస్యం అయి ఉంటుంది. అదేదో త్వరగా చెప్పమ్మా. ఈ విషయం మీకు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, కానీ నిన్ననే అందరి ముందు చెప్పాలనుకున్నాను, కుదరలేదు. కనీసం ఈయనతో అయినా చెప్పాలనుకున్నాను, వినలేదు. ఇది ఎప్పటికైనా చెప్పక తప్పదు. చెప్పకుండా దాచినన్ని రోజులు నేను మోసం చేసిందని అవుతాను. మా తొలి రాత్రి జరగకపోవడానికి కారణం ఈయన కాదండి, నేను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మేం కలవలేము. ఎందుకంటే నా పెళ్లి నా ప్రమేయం లేకుండా జరిగింది. నేను ఇన్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఇష్టపడి తాళి కట్టించుకోలేదు. ఈ తాళి నా గుండెలపై బరువే తప్ప నా బాధ్యత కాదండి. ఈయన్ని నేను భర్తగా కావాలనుకోలేదు, నేను భార్య నవ్వాలని కోరుకోలేదు, ఈ ఇంటికి కోడలు నవ్వాలనుకోలేదు. నా ఈ జీవితం, ఈ స్థానం ఇవేవి నావి కావు. అసలు నేను కాదు, నేను నిత్య ఇంకాపు. ఏమండి, నేను చెప్పాల్సింది ఇంకా ఉందండి. చెప్పింది చాలు. నువ్వు చెప్పాల్సింది, మేం వినాల్సింది ఏమీ లేదు. నువ్వేంటో ఇక్కడ అందరికీ పూర్తిగా అర్థమైంది. అది కాదండి నేను చెప్పేది. నన్ను నువ్వు ఇష్టపడలేదు, నేను నిన్ను ఇష్టపడ్డాను. నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే పిచ్చోనే నీ వెంటపడ్డాను. నువ్వు నాతో తాళి కట్టించుకోవాలనుకోలేదు, నేనే ఒక పశువు కట్టినట్టు నీకు తాళి కట్టాను. నాపై నీకే ఇష్టం లేకపోయినా నేను కోరికతో మృగంలా అనుభవించాలనుకున్నాను. నిన్ను ఒక ఆట వస్తువులా చేసి ఆడుకుందాం అనుకున్నాను. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది. ఇన్నాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చాను. ఎందుకంటే నువ్వు నా సొంతం అనుకున్నాను కాబట్టి. ఇప్పుడు నువ్వే నన్ను పరాయివాణ్ణి చేసావు.
ఇప్పటి వరకు మన మధ్య ఉన్న రహస్యాన్ని బట్టబయల్చు. నేను తప్పులు చేయడం, వాటిని మీరు వెనకేసుకురావటం, నేను అబద్ధాలు చెప్పడం, వాటిని మీరు మన అనుబంధంగా మార్చడం, మా తొలి రాత్రి జరగకపోవడానికి కారణం ఈయన కాదండి, నేను. నేను ఈయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ఇష్టపడి తాళి కట్టించుకోలేదు. ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్రలకి తెలియదుగా పడుపు కదే అప్పటికి మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా. ఈ తాళి నా గుండెలపై బరువే తప్ప నా బాధ్యత కాదండి. పొరపాటు అయ్యా బాబు, ధర్మం ఉండే చేయండి అయ్యా. అయ్యా బాబు. తనే కాదు, తన జ్ఞాపకం కూడా నాకు అవసరం లేదు. తనకి నేను అక్కర్లేనప్పుడు తనకు నాకు అక్కర్లేదు అంటే. ఏంటి మంగా, ఏం చేసావు జైని? అసలే కూతురు పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న నాకు ఈ మాటలేంటి, ఈ తలవంపులేంటి? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నన్ను క్షమించండి మేడం, అమ్మాయి గారి స్థానంలో ఇమడలేకపోయాను. ఆ అబద్ధంతో అందరినీ మోసం చేస్తూ నన్ను నేను మోసం చేసుకుంటూ నాకు బతకాలనిపించలేదు. అందుకే నేను మంగను కాదనే నిజం చెప్పాలనుకున్నాను. పూర్తి నిజం చెప్పక ముందే సార్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చేశారు. నీకేమైనా మతిపోయిందా మంగా? శాపం నా కూతుర్ని చంపేసింది, నువ్వు జైని చంపేస్తావా? ఆ కుటుంబం ఏమైపోతుందో ఆలోచించావా? ఆ ఇంటి పరువు, మన ఇంటి గౌరవం మట్టిలో కలిపేస్తావా? ఇదేమైనా మీ పల్లెటూళ్ళలో ఆడే తోలుబొమ్మలాట అనుకుంటున్నావా? ఆట కాదు కాబట్టే, ప్రాణమున్న మనుషుల జీవితాలు కాబట్టే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను మేడం. ఏం ఆలోచించావు మంగా? నీ దృష్టిలో నువ్వు ఈ నాటకంలో పాత్రధారివే కావచ్చు, కాని వాళ్ళకిది నాటకం కాదు, నిజం. వాళ్ళ దృష్టిలో నువ్వు పాత్రధారివి కాదు, ఆ ఇంటి కోడలివి. ఆ కుటుంబం నిన్ను ఎంతగా ఆదరించిందో, ఎంతగా అభిమానించిందో మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు ఇలా వస్తే వాళ్ళ గత ఏం కాను? నీపై వాళ్ళు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం ఏం కాను? ఆ పెద్దవాడికి నేను ఏం సమాధానం చెప్పాలి? పోని వాళ్ళ గురించి వదిలే, నిన్ను ప్రాణంగా ప్రేమించిన జై సంగతి ఏంటి? మనం చేసిన తప్పుకి జైని బలి చేస్తావా?
తను నిన్నెంతగా ప్రేమించాడో విన్నావు కదా. మనీయే ప్రపంచంగా బతికిన వాణ్ణి మనిషిగా మార్చావు నువ్వు. నీలో తన తల్లిని చూసుకుంటున్నాడు. అలాంటి వాణ్ణి నువ్వు కాదని చెప్పి ఒక్క మాటలో బండరాతిగా మార్చేశావే. జై గుండెని బద్దలు చేస్తావా? నీకిది న్యాయంగా అనిపించిందా మంగా? మీ అమ్మ గుండె గురించి ఆరాటపడ్డ నువ్వు మరొకరి గుండెని ఎలా ముక్కలు చేస్తావు? నీకు అయ్యో పాపం అనిపించట్లేదా మంగా? అనిపించింది మేడం. నేను అమ్మాయి గారిని కాదని చెప్తే సార్ ఏమైపోతారోనని భయపడ్డాను కూడా. ఆ కుటుంబం నాపై పెట్టుకున్న నమ్మకం, సార్ నాపై చూపిస్తున్న ప్రేమకు నేను అర్హురాల్ని కాదనిపించింది. నాది కాని స్థానంలో, నేను చేయకూడని పాత్రలో నేను చేస్తున్న మోసం ఏ రోజుకైనా బయటపడుతుందని. జై మనసు విరిగిపోయింది. అది మళ్ళీ అతుక్కోకుండా చెయ్యాలి. జైకి నిత్తికి మధ్యలో మనమ్మాయిని తీసుకురావాలి. మన స్వప్నకు జైకి పెళ్లి చేయాలండి. కానీ జై మన మాట వింటాడంటావా? వినేలా చేద్దాం అమ్మమ్మ. జై మీ మాట నా మాట వినకుండా పోతాడా? కోపం చల్లారాక జైకి నచ్చ చెప్పి నిత్యకు 4 మంచి మాటలు చెప్పి ఇద్దరినీ కలుపుదాం. నాకు భయమేస్తోంది జనార్దన్. దేవుడేం చేస్తాడోనని బెంగగా ఉంది. భయపడితే పని జరగదండి. జై వద్దని తానంతట తానే చెప్పింది. అలాంటి ఆడదాన్ని ఆత్మాభిమానం ఉన్న ఏ మొగాడు ఏలుకోడు. ఊరుకో చంద్రిక. నువ్వెన్నిసార్లు నా మొక్కం మీద నువ్వు అక్కర్లేదని చెప్పినా నేనెప్పుడైనా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయానా? నా మేనలుడు మీలా తాడు బొంగరం లేనివాడు కాదు. తన కాళ్లపై సొంతంగా తా నిలబడ్డవాడు. సిగ్గు, శరం, మానం, అభిమానం అన్నీ ఉన్నవాడు. ఆ నిత్య వాళ్ళమ్మ ఇద్దరు తిరిగొచ్చి కాళ్లు గడ్డం పట్టుకున్నా క్షమించడు. టైం చూసి స్వప్నని పిలిపిద్దాం. అదే మన ప్లాన్. అర్థమైంది. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ తీసుకోమ్మా. నాకొద్దు జేజీ, నాకొద్దు. అదేంటమ్మా వద్దు వద్దు అని వెళ్ళిపోతున్నావు? మంగా, కూరగాయలు తెస్తానని ఖాళీ సంచితో వస్తున్నావేంటి? ఏమైంది? హెడేక్ గా ఉందా? అందుకే రెస్ట్ తీసుకో అన్నాను. వినకుండా వెళ్ళావు. ప్రశాంతంగా నిద్రపోమంగా. వెళ్ళు. ఓయ్, ఏంటలా చూస్తున్నావు? ఓ, నేను ఇక్కడ వింటానా? నువ్వెక్కడుంటే నేను అక్కడే. నువ్వు నన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టినా.
నువ్వు పడుకుంటే పరుపునవుతాను, నీ తల కింద దిండునవుతాను, నీకు చలి వేస్తే వెచ్చటి దుప్పటినవుతాను. ఏంటి, నేను నీ పక్కన లేను అనుకుంటున్నావా? అది అబద్ధం. బాధేసింది. ఆ బాధలో కోపం వచ్చి నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. యు నో వాట్, ఇక్కడ నేను వదిలేసింది నిన్ను మాత్రమే కాదు, నా ప్రాణాన్ని, నా సర్వస్వాన్ని. నేను నిజమే చెప్తున్నాను. అయినా నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నావు? ప్రాణం లేకుండా మనిషి జీవించగలడా? నువ్వు లేకుండా నేను బ్రతకగలను. ఐ కాంట్, నెవర్. నువ్వు లేకుండా ఇది చేయలేడు. నాపై నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. దయచేసి నాతో రా. ఎవరో చెప్పారు, చిరునవ్వుల వరమిస్తావా, చితి నుంచి లేచొస్తా, మరు జన్మకు కరుణిస్తావా, ఈ క్షణమే మరణిస్తానని. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు నాతో రాకపోతే నా చిరునామా మరణం. నువ్వు నా వెంటొస్తే నా వీలునామా నీతో జీవితం. చెప్పు, వస్తావు కదా? నన్ను వదిలేవు కదా? చెప్పు, నాతో వచ్చి నన్ను బ్రతికిస్తావా, లేక నన్ను వదిలేసి చంపేస్తావా? మంగా, నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి. నాకు కాస్త గడువు కావాలి. మంగ ఎవరితో మాట్లాడుతుంది?
ఏమైంది మంగా? చేయి జారిపోయింది మేడం. పర్వాలేదులే, త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి, ఇద్దరం కలిసి తిందాం. ఏం టిఫిన్ చేస్తున్నావు బంగారం? ఉప్మా చేసి పెడతావా? నీ చేతి ఉప్మా చాలా బాగుంటుంది. వదలండి. ప్లీజ్ వదలండి. వాట్ హ్యాపెండ్? ఏమైంది చెప్పు. యు నాట్ ఫీలింగ్ వెల్? మీ అమ్మ గుర్తొస్తుందా నీకు? ఆయనే గుర్తుకొస్తున్నారు మేడం. ఆ ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తున్నారు. నేను ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా, కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా ఆయనే నన్ను వెంటాడుతున్నారు. కళ్ళ ముందు లేని మనిషిని ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాను. మర్చిపోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను మేడం, కానీ నా వల్ల కావడం లేదు. మర్చిపోవడానికి జై జ్ఞాపకం అయితే కదా మంగా నీ జీవితం. పొట్లంలోంచి పూలను పక్కకు తీసినా ఆ పేపర్ పూల వాసనే వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆ పూలతో సహవాసం చేసింది కాబట్టి. మన జీవితాలు కూడా ఆ పేపర్ లాంటివే మంగా. 4 రోజులు ఒక మనిషితో కలిసుండి 5వ రోజు ఆ మనిషి కనిపించకపోతే వెతుకుతాం. అలాంటిది ఒక కుటుంబంతో కలిసి ఇన్ని రోజులు ప్రయాణం చేశాం. జై లాంటి గొప్ప వ్యక్తితో కలిసి జీవించాం. జైని వదులుకోవడం అంత సులభం అనుకున్నావా? నాది కాని జీవితంలో నేను బతకడం కూడా కష్టమే కదా మేడం. అలా అనుకోవడం నీ మంచితనం, నీ అమాయకత్వం. ఏ కల్మషం లేని నీ స్వచ్ఛమైన మనసు నిన్నలా ఆలోచించేలా చేస్తుంది. ఆ ఇంటి కోడలిగా జై భార్యగా ఉండాల్సింది నిత్యే కాని నువ్వు కాదని నీ నిజాయితీ నీకు ఎదురు తిరుగుతోంది. ఆ హద్దుల్ని దాటి ఆలోచించు మంగా. నిత్య కోసం ఇన్నాళ్లు నిత్యలా నటించావు నువ్వు. ఆ స్థానాన్ని తిరిగి నిత్యకు ఇవ్వాలనుకున్నా తను లేదు. నిత్యవైనా మంగవైనా నువ్వే. అలా అని ఆత్మవంచన చేసుకోలేను కదా మేడం. ఆత్మవంచన అని ఎందుకు అనుకోవాలి? దేవుడు నీకిచ్చిన అవకాశం అని అనుకోవచ్చు కదా. నిత్యకున్న దోషాన్ని నీకు మళ్లించాలని మేం ప్రయత్నిస్తే ఆ దోషంతో నిత్య చనిపోయి నువ్వెందుకు మిగలాలి? చారి, ఇవాటి షెడ్యూల్ ఏంటి? 10:30కి ఆఫీస్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అండి. బోర్ మీటింగ్ చారి. ఆ ప్రోగ్రామ్ స్కిప్ చేసి ఆ ప్లేస్ ని వేరే ఎవరికైనా ఎంగేజ్ చేయి. నెక్స్ట్ 12 o'clock కి జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో ఎక్స్ఎంపీ గారి సెరమనీకి అటెండ్ అవ్వాలి సార్. చారి, వాట్స్ రాంగ్ విత్ యూ? నేనేం చెప్పాను, నువ్వేం ప్లాన్ చేసావు? నన్ను బిజీ చేయమని చెప్తే బోర్ మీటింగ్లు, బరియల్ గ్రౌండ్ అవసరమా నాకు? సారీ సార్. మన టైం కిల్ చేసే పనులు ఆపి మనకి ఇన్కమ్ వచ్చే పనులు ప్లాన్ చేయి. ఓకే సార్. టైమ్ ఈజ్ మనీ అన్నట్టుగా నా షెడ్యూల్ ఉండాలి. సార్,
వేకప్ కాల్ నుండి స్లీపింగ్ వరకు ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్ నాకు. వెళ్లే ప్లేస్, కలిసే మనిషి, చేసే పని ఎవ్రీథింగ్ నేను వేసే స్టెప్ అవ్వాలి తప్ప దిగే మెట్టు కాకూడదు. అండర్స్టాండ్? అర్థమైంది సార్. ఎవరు? నిత్య మేడం గారు సార్. కట్ ద ఫోన్. నిత్య మేడం గారు సార్. నాకు వినపడింది. ఐ సెడ్ కట్ ద ఫోన్. కట్ చేస్తున్నారేంటి? మళ్ళీ కాల్ చేయలేనా ఏంటి? సార్ మళ్ళీ మేడం గారే సార్. కట్ చేసి ఆ నెంబర్ని బ్లాక్ చేయి. సార్ ఒకసారి చెప్తే నీకు అర్థంగా చరి. ఆ నెంబర్ నుంచి ఎలాంటి కాల్స్, ఎస్ఎంఎస్ రాకూడదు. బ్లాక్ చేయి. నేనెలా సార్ మేడం గారి నెంబర్ని బ్లాక్ చేయ? ఏ నేను చెప్తున్నాను కదా, డూ ఇట్. సారీ సార్. వీలైతే మిమ్మల్ని కలుపుతాను కానీ విడగొట్టలేను సార్. నా వల్ల కాదండి. ఏయ్ ఫోన్ ఇటు. సార్